ఏపీ ప్రగతిలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు. తొలి రోజు మీటింగ్లో స్వర్ణాంధ్ర 2047పై వివరణ ఇచ్చారు. ఏడాదికి 15% వృద్ధితోనే సాధ్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2047కు 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ మారాలన్నారు. అలాగే ఏపీ తలసరి ఆదాయం 55 లక్షలకు చేరుకునేలా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సగటు జీవితకాలం 85 ఏళ్లకు పెంచడం, సంపూర్ణ అక్షరాస్యత, 60% పట్టణీకరణ, 2% నిరుద్యోగిత తగ్గించడం లక్ష్యంగా చెప్పారు ముఖ్యమంత్రి. ఏపీ నుంచి 39 కోట్ల 12 లక్షల ఎగుమతులు సాధించడమే లక్ష్యంగా నిర్దేశించారు సీఎం చంద్రబాబు. 2029 నాటికి 29 కోట్ల 29 లక్షల జీఎస్డీపీని అంచనా వేశారు. అలాగే 2029 నాటికి తలసరి ఆదాయం 5,42,985గా తేల్చారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ, సచివాలయం స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 పురోగతిపై పర్యవేక్షణకు మానిటరింగ్ ఫ్రేమ్వర్క్స్ రూపొందించారు. విజన్ అమలుకు 1,100 మంది ఉద్యోగులతో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ఏర్పాటు చేశారు. రంగాల వారీగా జీఎస్డీపీతో వివిధ శాఖల మ్యాపింగ్ చేయనున్నారు. 2025-26కు 17% పైగా జీఎస్డీపీ వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏపీ ప్రగతిలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు. తొలి రోజు మీటింగ్లో స్వర్ణాంధ్ర 2047పై వివరణ ఇచ్చారు. ఏడాదికి 15% వృద్ధితోనే సాధ్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక 2047కు సంబంధించి చాలా లక్ష్యాలను కూడా చంద్రబాబు నిర్దేశించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు హరీష్. మురళి, ప్రధానంగా చూసుకుంటే కనుక విజన్ 2047కి సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ప్రతి 3 నెలలకి ఒకసారి జరిగేటువంటి కలెక్టర్లకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ లో రాబోయేటువంటి కాలంలో టార్గెట్స్ కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రభుత్వం అందించేటువంటి సేవలు, పౌర సేవలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే ఏడాదికి 15% వృద్ధి రేటు ఉండాలన్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలసరి ఆదాయం 55 లక్షలు చేరుకునే లక్ష్యంతో 2047కు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా 308 లక్షల కోట్లకు సంబంధించినటువంటి టర్నోవర్కి సంబంధించినటువంటి అంశాలు, తలసరి ఆదాయం 55 లక్షల వరకు ఉండే విధంగా ప్రయత్నాలు చేయడం, 2% నిరుద్యోగ శాతాన్ని పూర్తిగా తగ్గించేటువంటి అంశంలో భాగంగా 39.12 కోట్ల లక్ష్యాలకు సంబంధించినటువంటి టార్గెట్స్ ని పెట్టుకున్నారు. అదేవిధంగా 2029 నాటికి పెట్టుకున్నటువంటి టార్గెట్స్ కి సంబంధించినటువంటి అంశంలో 5,42,995 రూపాయలు ఉండాలని కూడా నిర్ణయం చేసుకున్నారు. రాష్ట్రాలు, జిల్లాలు, మండల స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలో కూడా ప్రత్యేకించి ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ కి అనుకూలంగా స్వర్ణాంధ్ర 2047 పురోగతికి సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించినటువంటి మానిటరింగ్ ఫ్రేమ్స్, అదేవిధంగా విజన్ అమలుకు సంబంధించినటువంటి అంశాలతో 1,100 మంది ఉద్యోగాలకు ఇవ్వడం, అదేవిధంగా విజన్ యాక్షన్ ప్లాన్ కి సంబంధించినటువంటి యూనిట్స్ ని ఏర్పాటు చేయడం, రంగాల వారీగా జీఎస్డీపీకి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మానిటరింగ్ తో పాటుగా 2025-26 కి సంబంధించి 17% పైగా వృద్ధి రేటు జీడీపీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో ముందుకు వెళ్తున్నారు. ఏపీ ప్రగతికి సంబంధించినటువంటి అంశాలపైన కలెక్టర్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 3 నెలల క్రితం వరకు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక రాబోయేటువంటి రోజుల్లో టార్గెట్స్ కి సంబంధించినటువంటి అంశాలు, వృద్ధి రేటు, అదేవిధంగా తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే సంపూర్ణ అక్షరాస్యతకు సంబంధించినటువంటి 60% పట్టణీకరణకు సంబంధించినటువంటి అంశాలు, 2% నిరుద్యోగాన్ని తగ్గించడం వంటి లక్ష్యాల్లో భాగంగా కలెక్టర్లు ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా 339.12 లక్షల కోట్ల ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా టార్గెట్ పెట్టుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా 2029 నాటికి 5,42,000 అంటే దాదాపుగా
6 లక్షల వరకు కూడా 5.5 లక్షల వరకు కూడా తలసరి ఆదాయం ఉండే విధంగా ముందుకు వెళ్ళటం, సంపూర్ణ అక్షరాస్యతను సాధించే దిశగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు 2047 కి సంబంధించినటువంటి స్వర్ణాంధ్ర 2047 కి సంబంధించినటువంటి టార్గెట్స్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. విజన్ కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కి సంబంధించినంత వరకు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో యూనిట్స్ ని ఏర్పాటు చేయడం, రంగాల వారీగా జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం, జిఎస్డిపి వృద్ధి రేటుకి సంబంధించినటువంటి అంశం వరకు కూడా చూసుకుంటే 2026 నాటికి 17% ఎట్టి పరిస్థితుల్లోనూ వృద్ధి రేటు ఉండాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ ను పెట్టుకొని జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమావేశంలో అటు కలెక్టర్లు ఇచ్చేటువంటి నివేదిక, జిల్లాల వారీగా ఉన్నటువంటి స్థితిగతులు, ఆదాయ వనరులు, రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు, ఇటు వేసవి కాలం 3 నెలల కాలంలో ఇప్పుడు జరిగేటువంటి పశుగ్రాసానికి మొదలుకొని త్రాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వడదెబ్బకి కనీసం ఒక్క మరణం కూడా వడదెబ్బ కారణంగా జరగకూడదు అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఏంటంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని కల్పించి ప్రభుత్వం పైన నమ్మకాన్ని కలిగించే విధంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా కూటమి సర్కారు ముందుకు వెళుతుంది. అందుకు అనుగుణంగానే విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 కావచ్చు, జిల్లా కలెక్టర్లు కూడా కావచ్చు, చాలా మంది వరకు కూడా జిల్లా కలెక్టర్లు కొత్తగా వచ్చినటువంటి యూత్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా మండల స్థాయి, మున్సిపాలిటీ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మీ సేవ వంటి సేవలు కావచ్చు, అంతకుముందు తహసీల్దార్ సేవలు కావచ్చు, వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా సేవలను ప్రభుత్వం అందిస్తున్నటువంటి క్రమంలో వీటన్నిటిపైన కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక ప్రయత్నం ఒక ఎత్తు అయితే, జిల్లాల వారీగా ఉన్నటువంటి కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా అటు జిఎస్డిపి, ఇటు 2047 కి సంబంధించినటువంటి టార్గెట్స్, ప్రగతికి సంబంధించినటువంటి అంశంలో కలెక్టర్ల భాగస్వామి. ఎందుకంటే కలెక్టర్లు అంటే చాలా మంది ఇప్పటి వరకు కూడా ఏసీ రూములకే పరిమితం అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలా కాకుండా కలెక్టర్స్ అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ఆదాయ వనరులు సమకూర్చేవారు కాకుండా అందుకు భిన్నంగా, ఎందుకంటే మారుతున్న సమాజానికి, మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా, మారుతున్న అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు అనుగుణంగా కలెక్టర్లు కూడా పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం, వారి సమస్యలపైన అవగాహన కలిగి ఉండటం, వచ్చేటువంటి అంశాలను ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం, అందుకు అవసరమైనటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ను ఉపయోగించుకొని వాట్సాప్ ద్వారా సేవలను అందించడం ద్వారా ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేయడం, ప్రజలకి ప్రభుత్వం వారధిగా కలెక్టర్లు పనిచేయాలి, కేవలం రెవెన్యూ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి సిఇఓలుగా, కార్పొరేట్ తరహాలో సిఇఓ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా కలెక్టర్లు వ్యవహరించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇంకా రేపు కూడా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశం జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు సాయంత్రం శాంతి భద్రతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా డీజీపీతో సహా, సిఎస్ తో సహా వీళ్ళందరితో కూడా రేపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద 2 రోజుల జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు 2047, ఇంకోవైపు జిఎస్టిపికి సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా తలసరి ఆదాయాన్ని పెంచేటువంటి క్రమంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. ఏడాదిలో 15% వృద్ధితో సాధ్యంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో టార్గెట్స్ పెట్టుకోవాలి. 2047 నాటికి 308 లక్షల కోట్లకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ కి సంబంధించినటువంటి అంశాలు, తలసరి ఆదాయం 55 లక్షల వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, సగటు మనిషి జీవిత కాలం 85 ఏళ్లు ఉండే విధంగా పూర్తిగా చర్యలు తీసుకోవడం, అక్షరాస్యత శాతాన్ని పెంచడం, అదేవిధంగా నిరుద్యోగ శాతాన్ని పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం 2% మాత్రమే పరిమితం చేసే విధంగా ముందుకు వెళ్ళడం, 39.12 లక్షల కోట్ల ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలను టార్గెట్ గా పెట్టుకోవడం, ఇక 2029 నాటికి 29.29 లక్షల కోట్లకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ జరిగే విధంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్లు ముందుకు వెళ్లేటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో రేపు కూడా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మురళి, ఎటువంటి లక్ష్యాలకు సంబంధించి ఇంకా చాలా వరకు కూడా నిర్దేశించినటువంటి పరిస్థితి ఉంది. అధికారుల పనితీరుకు సంబంధించి ఏదైతే మనం లక్ష్యాలను నిర్దేశించుకున్నామో ఇమీడియట్గా కూడా వాటి కార్యాచరణకు సంబంధించి కూడా కొన్ని ప్రణాళికలు రూపొందించినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి? అధికారులకు సంబంధించి ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఒకవైపు, ఇంకోవైపు ప్రజలకు అందించేటువంటి సేవలకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా అధునాతన సదుపాయాలతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సాప్ ద్వారా సేవలను అందిస్తున్నాం కాబట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా ప్రజల్లో
సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ అంటే సంతృప్తికర శాతాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్ళడం ద్వారా సగటు అభివృద్ధిని తీసుకురావడం, సగటు మనిషికి అభివృద్ధిని పరిచయం చేసి ఈ రకమైనటువంటి సేవలను ఎంత సులభతరంగా ఎక్కడా కూడా తిరగకుండా ఒక రకంగా చెప్పాలంటే గతం వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే కానీ కనీసం డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ వచ్చేటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టడం ద్వారా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తో పాటుగా చివరికి హాల్ టికెట్స్, విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన సచివాలయంలో విజన్ యాక్షన్ ప్లాన్ కి సంబంధించినటువంటి అంశాలపైన 2047 పురోగతికి సంబంధించినటువంటి మానిటరింగ్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. విజన్ అమలుకు దాదాపుగా 1100 మంది ఉద్యోగులతో యాక్షన్ ప్లాన్ ని యూనిట్ లోను ఏర్పాటు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో అందులో కలెక్టర్లకు సంబంధించినటువంటి బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి కలెక్టర్లు పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికానికి అందుబాటులో ఉండడం, అధికార యంత్రాంగానికి అందుబాటులో సేవలను అందించేటువంటి సేవలను ప్రజలకు చేరువ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళడం, ఏపీ పురోగతికి సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి స్తబ్దు వాతావరణం కావచ్చు, 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి సదుపాయాలు, సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అభివృద్ధి అనేది మాత్రం పూర్తిగా ఆగిపోయింది. కాబట్టి వీటిని ముందుకు తీసుకువెళ్లాలంటే కనుక మరింత వేగంగా, రెట్టింపు వేగంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇందులో అధికారులు చాలా కీలకంగా బాధ్యత తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ల పైనే పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది. కాబట్టి 26 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ కి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, వారికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదనలు ఉంచారు. వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి వారికి సలహాలు, సూచనలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం రాబోయే 3 నెలల కాలంలో యాక్షన్ ప్లాన్ కి సంబంధించినటువంటి అంశాలు, 2047 కి సంబంధించినటువంటి పురోగతికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేసేటువంటి అంశాలు, విజన్ అమలుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో జిల్లా కలెక్టర్ నుంచి వచ్చేటువంటి సలహాలు, సూచనలు. ఎందుకంటే చాలా మంది కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్ వాళ్ళందరూ కూడా పనితీరు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది.